కాపుకి రంగా గారి వలన రూపాయి వచ్చిందా లేదా అన్నది అనవసరం. కానీ కాపులు ఒక రాజకీయ శక్తి అని ప్రూవ్ చేసినోడు ఆయనే. ఒక బలమైనటువంటి శక్తిగా ఆరంభం కావడానికి ఆయనే కీలకం. ఇవాళ కాపులు సంఘటితమైనటువంటి స్థాయికి రావడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ వెనకాల సంఘటితంగా నిలబడ్డానికి కారణం కూడా ఆయనే. అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని ఆయన చెప్పడం కాదు. కాపులందరం ఒక్క తాటి మీదకి రావాలా, తెలగా ఒంటరిట్లాగా కాదు, మనందరం ఒకటే అన్నటువంటి పాయింట్ని ఆయన తెర మీదకి తీసుకురావడం, ఆ రోజున కోట్లాది మంది ఆ విషయంలో చర్చలు జరపడం దాని కారణంగానే జరిగింది. తర్వాత ఆ లెగసీ ఆయన చనిపోవడంతో వాళ్ళ కుటుంబానికి రాలేదు. మధ్యలో ముద్రగడ గారు తీసుకున్నారా, లేకపోతే కనుక జక్కంపూడి గారు తీసుకున్నారు, ఎవరి కాళ్ళు ఇవాళ బలమైనటువంటి కాపు నాయకులుగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళందరూ బికాజ్ ఆఫ్ రంగా వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఆ రంగా గారి కుటుంబానికి మాత్రం అవకాశం లేదు. రత్నకుమారి గారు అప్పట్లో రంగా గారు చనిపోయాక ఎమ్మెల్యే అయింది. ఆ తర్వాత ఆవిడ రాజకీయం నుంచి పక్కకు తప్పుకుంది. ఆవిడ రాజకీయాల్లో సక్సెస్ కావట్లేదు. ఇదే ఇప్పుడు లేనే లేరు. రాధా ఒకసారి గెలిచాడు, తర్వాత ఎన్నిసార్లు ఓడిపోతూ వచ్చాడు తను. ఇటు ఆశా కిరణ్ ఈ మధ్యన బయటకు వచ్చింది. సమస్యల్లో ఏంటంటే వీళ్ళని అందరూ వాడుకునేవాళ్ళు, కానీ వాళ్ళకి ఎవరో ఉపయోగపడలేదు. రాధా మొన్న ఎక్కడికో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో విగ్రహం ఎక్కడ పెడితే ఆవిష్కరించి వాళ్ళకి సపోర్ట్గా నిలబడని అందరూ అన్నారు. అదిగో ఇంకేముంది, వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఆశా కిరణ్ రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి వైసీపీలో చేరుతుంది. అయ్యో మేము చేరట్లేదు అని ఇద్దరు చెప్పాలి. రాధారంగమిత్ర మండలి పటిష్టం చేస్తారు. ఇప్పుడు బేసిక్గా సమస్య ఏంటంటే కాపులు ఆ రోజున రంగాన్ని ఓన్ చేసుకున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఇంకొక ఆల్టర్నేటివ్ శక్తిగా రాధాని ఎదగనీయడం ఇక్కడ తెలుగుదేశానికి ఇబ్బంది. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు. లేదా ఇప్పుడు జనసేన ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఇదే రాధా రంగాకి సంబంధించినటువంటిది వర్ధంతో జయంతో జరుపుతుందా? లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాదు కాబట్టి. కాపు పరంగా చూస్తే మేమే కాపులు కీలకమైన నాయకులం కదా అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అలాగని రంగా గారి మీద ద్వేషం ఏం లేదు, దోషం ఏం లేదు. కానీ రంగా గారిని ఈ వ్యవస్థ మొత్తానికి నాయకుడికి వాళ్ళు గుర్తించరు. దాంట్లో ఉన్న వ్యక్తులు గుర్తిస్తారు, బట్ ఆ పార్టీ గుర్తించదు. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకుంటారు. వైసీపీ వాళ్ళు ఎక్కడున్నా సరే రెడ్డి సామాజిక వర్గం రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటారు. రంగా గారి బొమ్మని కాపు సామాజిక వర్గం కొందరు పెట్టుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ పెట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు కాపుల మీదనే స్టార్ట్ అయినటువంటిది ఇట్లుంది. ఇంకో పక్కన వాళ్ళకి పదవులు ఇస్తే ఏమవుతుందో అనే భయం. అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. వంగవీటి రంగా గారి అభిమానులు వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సంఘటితంగా చోట ఎందుకు మొదలగడ పద్మనాభం గారిని కూడా గెలిపించుకోగలిగారు వీళ్ళు. ఉట్టి కుల నాయకులు కావడం వల్ల. పాపం రంగా గారు అట్ట కాదు, అన్ని కులాలని కలుపుకెళ్ళిన ఆయన. వాస్తవంగా ఆయన వల్ల ప్రయోజనం పొందింది బీసీ ఎస్సీ ఎస్టీలే, కానీ వాళ్ళందరినీ సంఘటితంగా కలుపుకెళ్ళడం దగ్గర ఫెయిల్ అవుతున్నారు. ఆ ఇంపాక్ట్ ఇప్పటికి కనబడుతుంది. మరి వాళ్ళకి సరైన న్యాయం ఎప్పుడు జరుగుతుందో ఎవరికి అర్థం కాదు.